హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులని మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతో పాటుగా మన యాప్లో గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 4 అదేవిధంగా ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పర్ మంత్ చొప్పున వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6 monthsకి అయితే 100 రూపీస్ ఉంది. ఇంకా అవే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఒక పోస్టు 174 మంది పోటీ అంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు 614, పోటీలో 106,272 మంది. సో సివిల్ ఇతర విభాగాల్లో ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు సగటున 12 మంది పోటీ. నేటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కాకి కొలులకు యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. అవకాశం అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పోలీసు ఉద్యోగానికి పోటీ పడుతుంటారు. ఈసారి కూడా కానిస్టేబుల్ పోస్టుకు విపరీతమైనటువంటి పోటీ ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈ నెల నిర్వహించున్నటువంటి కానిస్టేబుల్ పోస్టుల తుదిరాత పరీక్షకు పార్ట్ 2 దరఖాస్తులు చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య చూస్తే కానిస్టేబుల్ పోస్టులకు కాంపిటీషన్ ఫుల్ అన్న విషయం స్పష్టమవుతుంది. సో సివిల్ పోలీస్ కావచ్చు, అదేవిధంగా TSPSC కావచ్చు, ఆర్మ్డ్ రిజర్వ్ కావచ్చు, ఇంకా ఫైర్, జైళ్ల శాఖ, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల తుదిరాత పరీక్ష నిర్వహించబోతున్నారు. సో ఉమ్మడి 10 జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ నియామక మండలి పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు సమయం కూడా ఇచ్చింది. సో ప్రతి అభ్యర్థి మనకు TSLPRB వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మీకు TSLPRB వెబ్సైట్లో లింక్ అయితే యాక్టివేట్ అయింది. సో అభ్యర్థులు ఒకసారి మీరు TSLPRB వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ ఇంకా పేపర్లో ఇచ్చినటువంటి అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే సో ఎక్సైజ్ కానిస్టేబుల్కు పోటీ తీవ్రం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుకు పోటీ తీవ్రంగా ఉంది. సో మొత్తం 614 పోస్టులకు గాను 106,272 మంది అయితే తుదిరాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఒక్కో పోస్టుకు 174 మంది పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో మనకు సివిల్ కానిస్టేబుల్ కావచ్చు, ఇతర పోస్టులకు కలిపి మొత్తం 3,40,639 మంది తుదిరాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. మనకు సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మొత్తం 15,000 ఖాళీలు ఉంటే 176,000 మంది అభ్యర్థులు ఉన్నట్లు. అదేవిధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, అభ్యర్థుల సంఖ్య అండ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కావచ్చు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అదేవిధంగా PTO అండ్ అదేవిధంగా ఫైర్ సర్వీసెస్. సో వీటికి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులు ఇప్పుడు పోటీలో ఉన్నారంటే డీటెయిల్స్ మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒకసారి రావడం జరిగింది. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే TSPSCకి తలనొప్పిగా కోర్టు కేసులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఉద్యోగాల భర్తీకి ఆటంకాలుగా మారుతున్న వైనం. సో కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లా ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో TSPSCని కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో అధికారులకు అవి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. సో ఉద్యోగ భర్తీ ప్రక్రియకు అవి ఆటంకాలుగా మారుతుండటంతో ఉద్యోగ నియామక ప్రక్రియలో జాప్యం జరిగేటువంటి పరిస్థితి తలెత్తుంది. సో సాధారణంగా TSPSC ఉద్యోగ నియామక భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్లు సరిగా పాటించలేదనో, లేదంటే రోస్టర్ పాయింట్లు సరిగా అమలు చేయలేదనో, ఇలా ఏదో ఒక కారణంతో కోర్టు కేసులు పెద్ద సంఖ్యలో దాఖలవుతుంటాయి. దీనికి తోడు ఇటీవల TSPSC పేపర్ లీకేజ్ జరగడంతో పాత కేసులతో పాటు లీకేజ్ కేసులు TSPSCకి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. సో TSPSC పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎక్కువగా న్యాయపరమైనటువంటి సమస్యలు, చిక్కులు ఎదురవుతున్నాయి. సో ప్రస్తుతం సుమారు 1000కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. అవి పరిష్కారం కావాలంటే చాలా సమయం పడుతుందని చెప్పేసి ఇచ్చారు. అయితే TSPSCలో అసలే సిబ్బంది తక్కువ ఉండవలసిన దానికంటే తక్కువ మంది సిబ్బంది ఉండడం, మొత్తం ఉద్యోగులు 400 మంది అవసరం ఉంటే మొన్నటి వరకు అయితే 165 మంది పనిచేశారు. అందులో రెగ్యులర్ ఉద్యోగులు 83 మంది కాగా మరో 82 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. అయితే పాలనాపరమైనటువంటి తప్పిదాలు, అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత తదితర కారణాల వల్లే పేపర్ లీకేజ్ జరిగినట్లు అధికారులు నిర్ణయానికి వచ్చారు. సో పరీక్షల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని గుర్తించారు. సో ఇందులో భాగంగానే ఇటీవల మనకు కొన్ని పోస్టులను కూడా మంజూరు చేయడం జరిగింది. సో దాంతో పాటుగా మనకి ఇక్కడ సో ప్రత్యేక లా ఆఫీసర్ను కూడా తీసుకొస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే TSPSC నోటిఫికేషన్ పైన చాలా కోర్టు కేసులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దానివల్ల కొంత జాప్యం అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే
గురుకుల పోస్టుల రిజర్వేషన్లపై నో క్లారిటీ అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. వర్టికలా హారిజెంటలా అనే ఆందోళనలో అభ్యర్థులు వర్టికల్ విధానంలో పోస్టులు భర్తీ చేస్తున్నారని ఆరోపణ, గురుకుల బోర్డు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో వివిధ సొసైటీల పరిధిలో గురుకుల పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల అమలుపై అభ్యర్థులు అయోమయం నెలకొంది. సో హారిజెంటల్ రిజర్వేషన్ల అమలు చేస్తున్నారా లేక వర్టికల్ విధానాన్ని కొనసాగిస్తున్నారా అనే దానిపైన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే రాష్ట్రంలో మనకు పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్నటువంటి 1940 జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, 793 డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, 73 ఫిజికల్ డైరెక్టర్లు, 86 లైబ్రేరియన్ తదితర పోస్టుల భర్తీకి మనకు గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. అయితే మొత్తం దానిలో మనం 2076 పోస్టులలో దాదాపుగా 2301 పోస్టు మహిళలకి కేటాయించారు. విమెన్స్ గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలకి కేటాయించారు. ఇక బాయ్స్ గురుకులాల్లో పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. సో ఈ విధానంలో ఏ విధంగా అమలు చేశారని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ వర్టికల్ విధానంలోనే పోస్టులు భర్తీ చేస్తున్నారని చెప్పేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గ్రూప్ 1 పోస్టుల భర్తీ విషయంలో కూడా ముందుగా వర్టికల్ విధానంలోనే TSPSC నోటిఫికేషన్ ఇవ్వగా కోర్టు దాన్ని తప్పుపట్టింది. హారిజెంటల్ రిజర్వేషన్ అంటే మనకు మహిళలకు 33% పోస్టులు విధానంలోనే పోస్టులు భర్తీ చేయాలని సో హైకోర్టు ఆదేశించగా దానికి TSPSC కూడా అప్పుడు అంగీకరించింది. కానీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మాత్రం వర్టికల్ విధానంలోనే పోస్టులు భర్తీ చేస్తున్నారని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్నారు. దీనిపైన ఓయూతో పాటు పలు చోట్ల మనకు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. సో ఏ విధానం పాటిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం అమలవుతున్నటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి బోర్డు అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏ విధానాన్ని పాటిస్తున్నారు అనే దానిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పేసి సో ఇక్కడ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కొత్తగా 472 పోస్టులు మంజూరు అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ సాక్షిలో చూడవచ్చు. రోడ్లు భవన శాఖలో వివిధ విభాగాల పునర్విభజన, సో కొత్తగా సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు రోడ్లు భవన శాఖలో ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి అధికారులు కావచ్చు, క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవస్థను సమూలంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో పోస్టుల సంఖ్య పెంచడం, ఉన్న అధికారులు సిబ్బందిని జిల్లాల వారీగా పంచడం, వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి కేటాయింపులు, బాధ్యతలు, పంపిణీ తదితరాలకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సో దీని ప్రకారం కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా సో రోడ్ల భవన శాఖలో వివిధ విభాగాల్లో 472 పోస్టులు మంజూరు చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో కొత్తగా 472 పోస్టులు అయితే మంజూరు చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు దిశ టార్గెట్ అనేటువంటి పేపర్లో మనకి ఇక్కడ గురుకుల కొలువు సాధించండి ఇలా అంటూ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మనకి రీసెంట్గా వచ్చినటువంటి గురుకుల నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు దిశ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. సో దాంతోపాటుగా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా దీనిలో మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ మూమెంట్కి సంబంధించి పార్టీల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రం అంటూ మూమెంట్కి సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఏది పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే మనకు భారతదేశంలో స్త్రీలు అని చెప్పేసి మనకు రాజ్యాంగానికి సంబంధించి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సో మనకు బయాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మనకు ఈనాడు ప్రతిభలో అయితే ఇచ్చారు. సో వీటి కోసం ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. వీటిని మనం స్క్రీన్ షాట్ తీస్తే పర్ఫెక్ట్గా రావట్లేదు. సో వీటిని కూడా నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి, కొన్ని నివేదికలు రావడం జరిగింది. సో వాటి గురించి 1 by 1 అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కదలని పట్టణ ప్రగతి రథం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఈరోజు మనకు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం గుర్తుంచుకోండి. ఏప్రిల్ 24లో మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అయితే జరుపుకుంటాం. సో మనకు స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పిస్తూ 73, 74 రాజ్యాంగ సవరణలు అయితే తీసుకురావడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో వాటి ద్వారా ఏ ఆర్టికల్స్ను రాజ్యాంగంలో చేర్చారు అండ్ మనకు ఈ 73, 74 రాజ్యాంగ సవరణ చేసినప్పుడు భారతదేశ ప్రధాని ఎవరు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ రోజు ఒక డే స్పెషాలిటీ గుర్తుంచుకోండి, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24న. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు కేరళలో వాటర్ మెట్రో అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇలా ప్రారంభించినటువంటి మోడీ. సో దేశంలోనే కాదు దక్షిణ ఆసియాలోనే తొలి వాటర్ మెట్రో కేరళ వాసులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. సో కొచ్చిలో ఏర్పాటు చేసినటువంటి వాటర్ మెట్రో సర్వీస్లో భాగంగా సో సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 ద్వీపాలను కలుపుతూ 78 హైబ్రిడ్ బోట్లు తిరగనున్నాయి. సో కేరళ ప్రభుత్వం ఈ మెట్రో సర్వీస్ ప్రాజెక్టుకు సుమారుగా 1137 కోట్లు వెచ్చించింది. సో జర్మనీ ప్రభుత్వ సహకారంతో నిర్మించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో పర్యావరణానికి హాని కలగకుండా ఈ బోట్లను విద్యుత్తో నడిచేలా రూపొందించింది. సో ప్రధాని
మోడీ సోమవారం ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నట్లు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇది దేశంలోనే కాదు దక్షిణాసియాలోనే తొలి వాటర్ మెట్రో అనేటువంటిది మనకు కేరళలో రాబోతుంది. సో దాన్ని అయితే మోడీ గారు అయితే ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా వాటర్ మెట్రో సేవలు కొచ్చిలో రేపు ప్రారంభించినటువంటి ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఏంటంటే తొలి వాటర్ మెట్రో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశంలోనే తొలి డిజిటల్ సైన్స్ పార్క్ కూడా మనకు కేరళలో అయితే రాబోతుంది. సో కేరళలో ప్రధాని మోడీ చేతుల మీదుగా మంగళవారం శంకుస్థాపన జరగబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్కుకు ప్రధాని మోడీ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 బ్లాకులలో 1500 కోట్ల వ్యయంతో సో డిజిటల్ సైన్స్ పార్క్ నిర్మితమవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ రాబోతుందని చెప్పేసి డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దేశంలోనే తొలి డిజిటల్ సైన్స్ పార్క్ అనేటువంటిది మనకు కేరళలో రాబోతుంది. ఇక్కడ మనకు కేరళకు సంబంధించి 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు వాటర్ మెట్రో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తొలి డిజిటల్ సైన్స్ పార్క్ కూడా మనకు కేరళలో మోడీ గారు అయితే ప్రారంభించినట్లు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే లాజిస్టిక్స్ సూచిలో పురోగతి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 6 స్థానాలు ఎగబాకిన భారత్, పీఎం గతిశక్తి ప్రణాళిక ప్రభావం, ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్ పనితీరు సూచిక 2023లో భారతదేశం 6 స్థానాలు ఎగబాకిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సాఫ్ట్ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సాంకేతికలోనూ గణనీయమైనటువంటి పెట్టుబడుల ఫలితంగా 139 దేశాల సూచిలో 38వ స్థానానికి భారత్ అయితే చేరుకుంది. సో ఇదే ఇండెక్స్లో మనం ఇండియా 2018లో 44వ స్థానంలో ఉండగా 2014లో 54వ స్థానంలో ఉంది. సో ప్రజెంట్ కనుక చూసినట్లయితే 38వ స్థానంలో ఉంది. సో ప్రజెంట్ ఇండియా యొక్క స్థానాన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 139 దేశాలకు సంబంధించిన సూచిలో 38వ స్థానం అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2024-25 నాటికి లాజిస్టిక్స్ ఖర్చుల తగ్గించడం కోసం, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్ అయినటువంటి పీఎం గతిశక్తి చొరవ అక్టోబర్ 2021లో ప్రకటించింది. అంటే దానికి సంబంధించినటువంటి దాన్ని మనకు పీఎం గతిశక్తిని 2021లో అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి, వార్తలో ఉంది కనుక. ఇదే రంగంలో చూసినట్టయితే మనకు సో ఈ లాజిస్టిక్స్ రంగంలో వేగాన్ని నిర్ధారించడానికి కూడా 2022లో ప్రధానమంత్రి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు అని చెప్పేసి కింద నాకు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకి ఇది వార్తల్లో ఉంది కనుక వీటిని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ లాజిస్టిక్స్ సూచిలో భారత్ యొక్క స్థానం ఏంటంటే ప్రజెంట్ 38 అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నిర్ణయాత్మక శక్తి ఏపీ మహిళ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. రాష్ట్రంలో 43.4% వారిదే నాయకత్వం, దేశం మొత్తంలో అది 22.2% అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో సీనియర్ అధికారులు కావచ్చు, మేనేజర్లు, ఎమ్మెల్యేలు వంటి నిర్ణయాత్మక పదవుల్లో ఏపీలో మహిళలదే అవా. దేశ సగటుతో పాటు పెద్ద రాష్ట్రాల కన్నా ఏపీలో వారిదే పైచేయి. అదేవిధంగా మిడిల్ మేనేజ్మెంట్ స్థానంలో దేశ సగటు 18.1%. అదే ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే 30.3%. సో దేశంలో పురుషులు మహిళలు 2022 నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో మహిళలు తిరుగులేని శక్తిగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో 50% పైగా వారికే పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సో నిర్ణయాత్మక స్థానాలు కావచ్చు, కీలకమైనటువంటి పదవుల్లో ఏపీ మహిళలదే దేశంలో అగ్రస్థానంలో ఉంది. సో కేంద్ర కార్యక్రమాల అమలు, అదేవిధంగా గణాంకాల మంత్రిత్వ శాఖ భారతదేశంలో వివిధ రంగాల్లో మహిళలు పురుషులు 2022 అనేటువంటి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించిందని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఆ నివేదికలో మనం ముఖ్య అంశాలను ఇక్కడ చూడవచ్చు. సో దానిలో మనకి ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 43.4%లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత కర్ణాటక, తర్వాత మనకు తమిళనాడు, ఢిల్లీ, కేరళ, ఒడిషా, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్. సో ఈ విధంగా అయితే మనకు రాష్ట్రాల యొక్క పర్సెంటేజ్ మనం చూడవచ్చు. అత్యధికంగా మనకు ఆంధ్రప్రదేశ్లో సో అన్ని రంగాల్లో మహిళలు అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మరొక నివేదిక అయితే రావడం జరిగింది. తెలంగాణలో 64,056 జలవనరులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 98.5% జలవనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే. రాష్ట్రంలో 53,886 మానవ నిర్మిత జలవనరులు, 3,032 జలవనరుల్లో అక్రమాలు. సో కేంద్ర జలశక్తి శాఖ తొలి జలవనరుల సెన్సెస్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు తెలంగాణలో మొత్తం 64,056 జలవనరులు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా వీటిలో మనకు 98.5% ఎక్కువగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలినటువంటి 1.5% అనేది పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి మనకు కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసినటువంటి తొలి జలవనరుల సెన్సెస్ అయితే తెలపడం జరిపింది. ఇక్కడ గుర్తుంచుకోండి ఎన్ని ఉన్నాయి. సో మనకు పట్టణ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మనకు అత్యధికంగా 98.5% కనుక దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 80.5% జలవనరులు మనకు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా
19.5% వచ్చేసి ప్రైవేట్ యాజమాన్యం ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ప్రైవేట్ ఎంత ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఏ యాజమాన్యంలో ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక జలవనరుల కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం కింద 10.6%, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో మిగిలినటువంటి వాటిలో 72.1% వరద పీడిత ప్రాంతాలు ఉన్నట్లుగా మనకి నివేదిక అయితే తెలపడం జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఎన్ని జలవనరులు ఉన్నాయి, సో ఎంత శాతం మనకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి, ఎంత శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి 9 ఏళ్లలో 50,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం అని చెప్పేసి మరొక నివేదికను మనం చూడవచ్చు. సో గత 9 ఏళ్లలో దేశంలో కొత్తగా 50,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని సో అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2014-15లో భారత్లో మనకు 97,830 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి. అవి మార్చి 2023 నాటికి చూసినట్లయితే 1,45,155 కిలోమీటర్లు విస్తరించాయి. సో 2014-15లో సగటున రోజుకు 12.1 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే అదే మనకు 2021-22 నాటికి కనుక చూసినట్లయితే 28.6 కిలోమీటర్లు జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు రీసెంట్గా వచ్చినటువంటి నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో 9 ఏళ్లలో 50,000 కిలోమీటర్ల జాతీయ రహదారి యొక్క నిర్మాణం జరిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పతక ధీర అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రపంచ కప్లో తెలుగు ఆర్చర్కు 2 పతకాలు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో టీమ్ ఈవెంట్లో రజతం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఆంటాలియా తుర్కియాలో జరుగుతున్నటువంటి సో ప్రపంచ ఆర్చర్కి సంబంధించినటువంటి దాంట్లో సో మన తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తి సో ధీరజ్కు 2 పతకాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ స్వర్ణం సంబురాల్లో మునిగి తేలుతున్నటువంటి క్రీడాభిమానులకు మరొక తీపి కబర్ అయితే అందింది. సో తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చర్ వరల్డ్ కప్ స్టేజ్ 1లో 2 పతకాలు గెలుచుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇతను ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో మనకు నిన్న సురేఖకు కూడా 2 పతకాలు రావడం జరిగింది. ఒకటి వ్యక్తిగత విభాగంలో, ఒకటి వచ్చేసి టీం విభాగంలో 2 స్వర్ణాలు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ధీరజ్కు ఒకటి టీం విభాగంలో రజతం, అదేవిధంగా వ్యక్తిగత విభాగంలో కాంస్యాన్ని అయితే సాధించడం జరిగింది. ఇవి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎక్కడ జరుగుతున్నాయంటే కూడా ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.